ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ని గెస్ చేశారా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆస్ట్రియాలో ఉన్న ఒక మ్యాజికల్ ప్లేస్కి వెళ్తున్నాం. స్వారోవ్స్కీ క్రిస్టల్ వెల్టెన్ అంటే స్వారోవ్స్కీ క్రిస్టల్ వరల్డ్ అండి. ఇది వెళ్ళే దారిలో ఉన్న కొండలు మీకు కనిపిస్తున్నాయి కదా, వెండి కొండలు. అండ్ మనం రీచ్ అయ్యాము స్వారోవ్స్కీ క్రిస్టల్ వెల్టెన్. మేము టికెట్స్ ఇక్కడే బై చేసాము. అడల్ట్స్కి అయితే 25 యూరోస్ అండ్ కిడ్స్కి 9 యూరోస్. అండ్ మా చిన్న పాపకైతే టికెట్ లేదు. ఫస్ట్ లుక్ చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ముందు ఈ జైంట్ గ్రీన్ ఫేస్ విత్ క్రిస్టల్ ఐస్ అండ్ మౌత్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇది చాలా ఐకానిక్. చాలా ఇండియన్ మూవీస్లో ఈ ప్లేస్ని అయితే పెట్టారు. అప్పుడు మాకు తెలియదు అది ఇక్కడ ఉందని. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్. మా కిడ్స్ కూడా ఈరోజు చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేశారు. మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మ్యూజియం అంతా ఈ గ్రీన్ ఫేస్ కిందనే ఉందండి. అండ్ మేము ఎంటర్ కాబోతున్నాము. జస్ట్ తీసుకున్న టికెట్స్ ఇక్కడ స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ కావడమే. ఇది చూస్తే ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. స్వారోవ్స్కీ అంటే మనకి జ్యువెలరీ గుర్తుకొస్తుంది, బట్ ఇక్కడ మాత్రం చూడబోయేది జ్యువెలరీ కాదు, క్రిస్టల్స్తో క్రియేట్ చేసిన ఒక వండర్ వరల్డ్. సో లెట్స్ కమ్ ఇన్సైడ్ అండ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము రూమ్ బై రూమ్ అండ్ క్రిస్టల్ యూనివర్స్ని. ఇది స్వారోవ్స్కీ బిగ్గెస్ట్ డైమండ్. వావ్, ఈ రూమ్లో ఎంటర్ అవ్వగానే కంప్లీట్గా ఒక వింటర్ వండర్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చుట్టూ వైట్ థీమ్, స్పార్క్లింగ్ క్రిస్టల్స్, సాఫ్ట్ లైట్స్ కలిసి స్నో వరల్డ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ రూమ్లోకి ఎంటర్ కావాలి అంటే సాఫ్ట్ సాక్సెస్ అయితే వేసుకోవాలి జారి పడిపోకుండా. అండ్ మేము వేసుకొని ఇలా కిందకి స్టెప్స్ దిగి ఆ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ రూమ్లో చూస్తే కామ్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ వాకింగ్ ఇన్సైడ్ ఏ బ్యూటిఫుల్ స్నోయి డ్రీమ్. వైట్ క్రిస్టల్స్ మీద లైట్ పడడం వల్ల రూమ్ అంతా సాఫ్ట్గా గ్లో అవుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ ప్లేస్లో ఫెయిరీ టేల్ వైబ్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మమ్మీ, ఇక్కడ స్నో, ఐస్ అండ్ క్రిస్టల్స్ అంతా కలిపి ఒక ఫ్యాంటసీ డ్రీమ్ లాగా ఉంది. ఫోటోగ్రఫీకి కూడా ఈ రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ బ్రైట్ అండ్ మ్యాజికల్. నాకు పర్సనల్లీ ఈ రూమ్ చాలా నచ్చింది బికాజ్ ఇట్ గివ్స్ ఏ పీస్ఫుల్ అండ్ డ్రీమీ వైబ్. స్వారోవ్స్కీ క్రిస్టల్స్ని వింటర్ థీమ్లో ప్రజెంట్ చేయడం రియల్లీ అమేజింగ్. ఇట్స్ ఫీల్స్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు ఫ్రోజన్ క్రిస్టల్ ఫ్యాంటసీ. నెక్స్ట్ ఎంటర్ అవుతున్న రూమ్ చాలా వావ్ మమ్మీ, ఇన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, మనం ఒక తీసుకెళ్దామా? ఇలా మా అమ్మాయి ప్రతి క్రిస్టల్స్ దగ్గర అడుగుతూనే ఉంది, క్రిస్టల్స్ తీసుకెళ్ళిపోదామా అని. అంత బాగున్నాయి. మనం కొంచెం మూవ్ అయినా లైట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ కూడా మారిపోతున్నాయి. అందుకే ప్రతి సెకండ్ ఈ రూమ్లో వ్యూ కొత్తలాగా ఉంటుంది. రియల్ స్పేస్ చాలా లిమిటెడ్ అయిన రిఫ్లెక్షన్స్ వల్ల అన్ని ఇన్ఫైనైట్ స్పేస్ లాగా అనిపిస్తుంది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ రూమ్, దిస్ ఈజ్ ఏ వండర్ వరల్డ్. నెక్స్ట్ ఎంటర్ అయిన రూమ్ సెలబ్రిటీ జ్యువెలరీ అండ్ డ్రెస్ రూమ్. వావ్, ఈ రూమ్లో ఎంటర్ అవ్వగానే కంప్లీట్గా ఒక గ్లామర్ వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ప్లే చేసిన జ్యువెలరీ పీసెస్, క్రిస్టల్ యాక్సెసరీస్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్ చూస్తే స్వారోవ్స్కీ క్రిస్టల్స్కి ఫ్యాషన్ వరల్డ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందనేది తెలియజేస్తుంది. మెనీ ఫేమస్ సెలబ్రిటీస్ అండ్ డిజైనర్స్ స్వారోవ్స్కీ క్రిస్టల్స్ని యూస్ చేశారు. బికాస్ స్వారోవ్స్కీ స్పార్కిల్కి సపరేట్ ఎలిగెన్స్ అయితే ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ స్వారోవ్స్కీని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మేము ఇలా హాల్వే నుంచి ఎంటర్ అవుతూ ఉంటే స్వారోవ్స్కీ మాస్టర్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ స్వారోవ్స్కీ క్రిస్టల్స్తోనే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. బల్లే బల్లే అంటూ వినిపిస్తుంది కదా, ఇది మన ఇండియన్ మ్యూజిక్.
ఇది మన ఇండియన్ అయిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ప్లేస్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న పాత్లో క్రిస్టల్ స్పీకర్స్ పెట్టారు ఇలా సీలింగ్లో. అండ్ ఈ స్పీకర్స్ వరల్డ్ వైడ్ డిజిటల్ వెల్త్లో పనిచేసిన ఎంప్లాయీస్ యొక్క వాయిసెస్ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడారు. చాలా యూనిక్గా ఉంది. నెక్స్ట్ ఎంటర్ అవుతున్న రూము రెడ్ థ్రెడ్స్ రూమ్. ఈ రూమ్లో ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి కనిపిస్తుంది రెడ్ కలర్ థ్రెడ్స్తో క్రియేట్ చేసిన ఆర్టిస్టిక్ వరల్డ్. చుట్టూ స్ప్రెడ్ అయిన ఈ రెడ్ థ్రెడ్స్ లైట్స్తో కలిసి చాలా డ్రామాటిక్గా విజువల్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఫస్ట్ లుక్లో సింపుల్ థ్రెడ్స్ ఇన్స్టాలేషన్ లాగా అనిపించిన క్లోజ్గా చూస్తే ఇది చాలా డీప్ ఆర్టిస్టిక్ కాన్సెప్ట్ అని అర్థమవుతుంది. రెడ్ కలర్ ఇట్ సెల్ఫ్ ప్యాషన్, ఎనర్జీ అండ్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆ రెడ్ థ్రెడ్స్ అన్నీ కలిసి ఒక విజిబుల్ కనెక్షన్స్ని సింబలైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎమోషన్ని విజువల్ ఫామ్లో చూపించే ఆర్ట్ పీస్. రెడ్ థ్రెడ్స్ ఇంటర్ కనెక్టెడ్లా ఉండడం వల్ల లైఫ్లో రిలేషన్షిప్స్ అండ్ కనెక్షన్స్ గురించి గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా మధ్యలో కొన్ని సీటింగ్ ప్లేసెస్ అయితే అరేంజ్ చేశారు. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దెన్ వీ ఎంటర్డ్ ఇంటూ అనదర్ రూమ్ వేర్ క్రిస్టల్స్ ఆర్ హ్యాంగ్డ్ లైక్ దిస్. అండ్ ఈ రూమ్లో కూడా ఇలా ఒక షిప్ లాగా అండ్ అందులో నుంచి మనకి చిన్న చిన్న ట్రైన్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి. ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ కూడా క్రిస్టల్స్తో డిజైన్ చేశారు. ఎంత బాగా అనిపిస్తుందో చూడ్డానికి చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ కావాల్సిన రూమ్ ఇది. నెక్స్ట్ మనం ఎంటర్ అవుతుంది క్రిస్టల్స్ ఫారెస్ట్ అండ్ నేచర్ రూమ్. ఈ రూమ్లో నేచర్ ఇన్స్పిరేషన్స్తో డిజైన్ చేశారు. లైట్స్, క్రిస్టల్ లీవ్స్, రిఫ్లెక్షన్స్ అన్నీ కలిపి క్రిస్టల్స్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. నేచర్ బ్యూటీని క్రిస్టల్స్తో రిప్రజెంట్ చేయడం అమేజింగ్ ఐడియా కదా. కామ్గా, పీస్ఫుల్గా, మ్యాజికల్గా ఉంది అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఎంటర్ అయిన రూమ్ డార్క్ క్రిస్టల్ రూమ్. డార్క్ రూమ్లో క్రిస్టల్స్ ఇంకా ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వల్ల స్పార్కిల్ మారిన హైలైట్ అయితే అవుతుంది. ఇది నైట్ స్కైలో స్టార్స్ లాగా అనిపిస్తూ ఉంది. సైలెంట్ అట్మాస్ఫియర్లో క్రిస్టల్స్ షైన్ అవుతూనే చాలా మ్యాజికల్గా ఉన్న ఫీలింగ్. సింపుల్ కాన్సెప్ట్ బట్ వెరీ పవర్ఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ రూమ్ ఇలా మ్యాజికల్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మా కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇవి క్రిస్టల్స్, లైట్స్, కామ్ మ్యూజిక్, ఎవ్రీ పర్సన్ అమేజింగ్ అయిపోయి కామ్గా ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ యూ షుడెంట్ మిస్ దిస్ ప్లేస్. నెక్స్ట్ మనం చూస్తుంది ఇది సన్ లాంటి జైంట్ క్రిస్టల్ డోమ్. అండ్ ఇది సన్ లాగే హీట్ని ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ నిలబడితే మనకి వేడి కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ టైమ్లెస్. ఇవి స్పెసిఫిక్గా కొన్ని టైమ్స్లో సెలబ్రిటీస్ కోసం, పీపుల్ కోసం క్రియేట్ చేయబడిన క్రిస్టల్స్, జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏం లేదో నాకు అర్థం కావట్లేదు. డ్రెస్సెస్ కార్ నుంచి ఇన్సైడ్ మ్యూజియం కవర్ చేసి ఇంకా మేము ఎక్స్టర్నల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు ఎగ్స్ అయితే దాచిపెట్టారు. వాటిని హంట్ చేయడానికి మా పిల్లలు ఇలా మొత్తం తిరుగుతున్నారు. పైన చూసారు కదా క్లౌడ్స్, ఇవి క్రిస్టల్ క్లౌడ్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. అవుట్ సైడ్ గార్డెన్ ఏరియాలో ఉన్న క్రిస్టల్ క్లౌడ్స్ స్వరోస్కీ క్రిస్టల్ వెల్టన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ మ్యాజికల్ అట్రాక్షన్స్. ఫస్ట్ లుక్లో ఇది ఒక స్పార్క్లింగ్ డ్రీమ్ ల్యాండ్స్కేప్ లాగా కనిపిస్తుంది. కానీ థౌజండ్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఎయిర్లో ఫ్లోటింగ్ క్లౌడ్స్ లాగా అరేంజ్ చేసి వాటర్ పైన రిఫ్లెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. సన్లైట్ క్రిస్టల్స్ మీద పడిన ప్రతిసారి అవి డిఫరెంట్ షేడ్స్లో స్పార్కిల్ అవుతున్నాయి. ఈ స్పార్కిల్ వాటర్ రిఫ్లెక్షన్స్తో కలిసి
కంప్లీట్గా మ్యాజికల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తుంది. డిస్టెన్స్ నుంచి చూస్తే స్కై నుండి క్రిస్టల్స్ క్లౌడ్ కిందకి వచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ క్లోజర్గా వచ్చినప్పుడు ప్రతి క్రిస్టల్ లైట్ని క్యాచ్ చేసి డైమండ్ లాగా మెరుస్తున్నాయి. దిస్ ఇన్స్టాలేషన్ కాంబైన్స్ లైట్, వాటర్, స్కై అండ్ క్రిస్టల్స్ ఇన్ ఏ వెరీ ఆర్టిస్టిక్ వే. చాలా చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ థీమ్ కూడా చాలా బాగుంది. ఆ వాటర్ బ్లాక్ వాటర్ లాగా ఉన్నాయి. అండ్ దిస్ ఏరియా ఆల్ టుగెదర్ అమేజింగ్ అండి. తప్పకుండా ఇది ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. అండ్ ఫైనల్గా కిడ్స్కి ఫేవరెట్ ప్లే ఏరియాకి అయితే మేము ఎంటర్ అయ్యాము. ఇది ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంది. అండ్ ఈచ్ ఫ్లోరు ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది. ఒక ఫ్లోర్లో ఇలా స్లైడింగ్ లాగా అండ్ ఈ థ్రెడ్స్ అన్ని ఫ్లోర్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఎవరైతే కొంచెం స్పోర్టివ్గా ఉంటారో కింద నుంచి పై వరకు ఎక్కొచ్చు. మా పిల్లలు ఇద్దరు అండ్ మా హస్బెండ్ అయితే ట్రై చేశారు. నేనైతే రిస్క్ చేయడానికైతే వెళ్ళలేదు. ఆ థ్రెడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ పై ఫ్లోర్స్లో ఇలా ఏమంటారు మెట్లలాగా ఉన్నాయి, ఊగుతూ ఉన్నాయి. వాటిని మనం క్రాస్ చేస్తూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో అయితే మనకి స్కైలో ఉయ్యాల ఉన్నట్టుగా అలా హ్యాంగింగ్ చేసి ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ ట్రంప్లిన్ సెటప్ కూడా ఉంది. చాలా ఫన్గా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అండ్ మై హస్బెండ్. సమ్టైమ్స్ నేను కూడా ట్రై చేశాను, కానీ నాకు చాలా భయం అనిపించింది ఎక్కడ పడిపోతామో ఏంటో అనేసి. బట్ చాలా రిలాక్సింగ్ ప్లేస్. మనం అక్కడ కూర్చుంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఆర్ట్తోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా మ్యారీగో రౌండ్ ఇంకా వేరే పిల్లలకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ మేము కూడా ఎక్కి ఎంజాయ్ చేసాము. ఇలా చాలా యాక్టివిటీస్ అయితే కిడ్స్కి ఉన్నాయి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎటువంటి బోర్ కాకుండా. అండ్ సరౌండింగ్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మా పాప ఇలా తన మంచి డ్రీమ్ డ్రెస్ వేసుకొని బాగా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంది. ఇది ఫైనల్గా వాళ్ళు ఓన్ చేసిన క్రిస్టల్స్. ఇలా 2 bags ఆఫ్ క్రిస్టల్స్ అయితే వాళ్ళకి వచ్చాయి. దెన్ మేము ఇన్స్బ్రుక్ సైడ్ వెళ్ళాము. మేమైతే ఆగలేదు, జస్ట్ ఇలా సిటీని ఎక్స్ప్లోర్ చేసాము. ఇదంతా ఒక ఆల్ప్స్కి దగ్గరలో ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. మా పాప చెప్పినట్టుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.